ప్రయాగ్రాజ్కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా బోమ్స్లే రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్గా మారిపోయారు. ఏకంగా సినిమా ఛాన్స్ను అందుకున్నారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు నీలికల్ల సుందరి రిస్క్లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికొచ్చి మరీ సినిమా ఆఫర్ ఇచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో కుంభమేళా మోనాలిసాతో హీరోయిన్ గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక మోనాలిసా దశ మారిపోయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో ఆమె న్యూ లుక్ కి సంబంధించిన ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అలాగే ఆమె యాక్టింగ్ నేర్చుకోవడంతో పాటు చదువుకుంటోందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఓ బ్రాండ్ ప్రమోషన్లో కూడా పాల్గొంది. అయితే లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్ లో పడిందంటూ వ్యాఖ్యానించారు. దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్ లో ఆమె పడిందంటూ ఆరోపించారు. సనోజ్ దగ్గర సినిమా తీసే అంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్ లో ఉండేందుకే మోనాలిసాను తన వెంట తీసుకువెళ్తున్నాడని ఆరోపించారు. దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో మోనాలిసా షేర్ చేసిన ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రాపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని చెప్పింది. తానేమీ అతని ట్రాప్ లో పడలేదని, తాజాగా తాను మధ్యప్రదేశ్లో ఉంటూ యాక్టింగ్ నేర్చుకుంటానని చెప్పింది. అలాగే సోదరి, పెదనాన్న తనతోనే ఉన్నారని, తానేమీ ఎవరి వలలో పడలేదని స్పష్టం చేసింది. సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటున్నారని, ఆయన చాలా మంచి మనిషని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది.